మరొక వ్యక్తిని మండించే శక్తి నువ్వు కలిగి ఉన్నావు. ఆ మంట నువ్వు కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్మ అగ్ని నువ్వు కలిగి ఉన్నావు. దేవుడు నీకు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ధన్యతనిచ్చాడు. ఒకవేళ నీవే ఆరిపోతున్నావా? నీ మంటే చల్లారిపోతుందా? ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడినటువంటి వారిని ఈ దినాల్లో వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. మనల్ని పిలువబడిన పిలుపు దాని కొరకే. రక్షించబడ్డాము అని అంటారు. పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి జాగ్రత్త పడండి. అయ్యలారా, అమ్మలారా, మీరు ఎందుకు పిలువబడ్డారు, ఎందుకు ఏర్పాటు చేయబడ్డారో దాన్ని తెలుసుకొని బతకండి అంటున్నాడు ఆయన. ఆదివారం బైబిల్ ఎత్తుకొని మందిరానికి రావడం, మళ్ళీ మందిరంలో నుంచి ఇంట్లోకి పోవడము ఏంటి? ఈ ప్రాసెస్ ఏంటి? సంగమా, నీవు దేవుని కొరకు కదలవా? నీవు దేవుని కొరకు చెల్లించవా? దేవుని ప్రేమను పంచవా? నా పెదవులు మూసుకొనక సమాజంలో నిన్ను గురించి ప్రకటిస్తున్నాను అంటున్నాడు దావీదు. ఆయన నిజమైన ఉప్పు. దేహాన్ని సంతోషపరచుకోవడం కొరకు ఆ ఉప్పు అవసరత ఎరిగావే? నిన్ను దేవుడు ఉప్పుగా చేశాడే. నువ్వు రుచికరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఉంటున్నావా? ఉప్పు గుణమేంది చెప్పండి? రుచి. క్రైస్తవులంటే, దేవుని పిల్లలంటే రుచికరంగా ఉంటారు, మంచితనం కలిగి ఉంటారు, మంచి ప్రేమను కలిగి ఉంటారు, యథార్థ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రియులారా, లోకములో ఎవరైనా కూడా మనల్ని చూసినప్పుడు మన రుచిని వాళ్ళు ఎరగలగాలి. కాబట్టి ఈ క్రైస్తవ జీవితాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నవేమో. రేపు అనేది మనకు బైబిల్లో సిద్ధపరిచాడు, తెలియపరిచాడు దేవుడు. రేపు నీ పరిస్థితి ఏంటి? రేపు నీవు పొందుకోబోయేది ఏంటి? రేపు నీ స్థానం ఎక్కడా? రేపు నీ స్థలం ఎక్కడా? నీ బహుమానాలు ఏంటి? ఇవన్నీ దేవుడు ముందుగా చెప్పినా కూడా వాటిని పొందడం కొరకు ప్రయాసపడకపోతే ఎలాగా?